ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ మాట యేసయ్య తన శిష్యులకు వీడ్కోలు ప్రసంగంలో భాగంగా చెప్పబడింది. ఇది భవిష్యత్తులో విశ్వాసులకు దేవుని సన్నిధిలో ఉండబోయే నివాసం గురించి మాట్లాడుతుంది. యేసయ్య తండ్రి ఇంటిని గురించి ఇక్కడ మాట్లాడాడు. దీనినే పరలోకం అని అర్థం చేసుకోవచ్చు. ఈ పరలోకంలో అనేక నివాసాలు ఉన్నాయని యేసయ్య తన శిష్యులకు హామీ ఇచ్చాడు. ఇది ప్రతి విశ్వాసికి ఓదార్పునిచ్చే మరియు భరోసానిచ్చే సందేశం. తన తండ్రి ఇంటిలో శిష్యుల కోసం ఒక స్థలాన్ని సిద్ధం చేయడానికి వెళ్తానని హామీ ఇవ్వడం ద్వారా యేసయ్య తన శిష్యులను ఓదార్చాడు. ఇది మన భూ సంబంధమైన జీవితాలకు మించిన పరలోకపు ఉనికిపై మన నమ్మకాన్ని బలపరుస్తుంది. అలాగే విశ్వాసులందరూ నిత్యత్వంలో తనతో ఉండాలని కోరుకునే దేవుని సమగ్ర మరియు అనంతమైన ప్రేమ గురించి కూడా మాట్లాడుతుంది. యేసయ్య తండ్రికి ప్రార్థిస్తూ ఈ విధంగా అంటున్నాడు, నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను అని. ప్రియులారా, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మనకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మన కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మనము మిక్కిలి ఆనందించుచున్నాము గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మనకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలే అనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే అని. సహోదరి సహోదరులారా, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించుచు మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల నా యేసయ్య,
నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదునని మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానని, నీ ఉండు స్థలములో మేమును ఉండులాగున మరలా వచ్చి నీ యొద్ద నుండుటకు మమ్మును తీసుకొని పోదువని తెలియజేశావు. దేవా, మేము నీ అందు విశ్వాసముంచి నీలో నిరీక్షణ పెట్టుకొని నీ వాగ్దానము కొరకు ఎదురు చూసే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, భూమి మీద మా గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక నీ చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మాకున్నదని ఎరుగుదుము గనుక దాని కొరకు సిద్ధపడే వారంగా ఉండుటకు కృప చూపమని, నీవు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమను ఘనతను పొందుకునే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.